నంబర్‌గా ఉన్నప్పుడు మీరు చాలా బాగున్నారు. అవును. అవును. కానీ చీఫ్ అయ్యాక లైక్ ఎలా అంటే ఓవర్ రూలింగ్ అని గాని, హ్మ్. అందరికి చెప్పడం. హ్మ్. మీరేం చేయకుండా అందరికి చెప్పడం. అలాంటిది జరగడం వల్ల ఒక ఎఫెక్ట్ అయింది అని. అయింది. అయితే అది నేనే బ్లేమ్ తీసుకుంటా. ఎందుకు తెలుసా? కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు నేను అన్ని టాస్క్‌లలో ఉరికినా. హ్మ్. నేను చీఫ్ ఉన్నప్పుడు కూడా నేను ఉరికినా అనుకో, ఈ నా హ్మ్. కొడుకు మొత్తం వీడే ఆడుతుండన్న ఫీలింగ్ వస్తది. అప్పటికే హ్మ్. చాలా సార్లు కొందరు అన్నారు. హ్మ్. అన్ని ఫిజికల్ టాస్క్‌లలో వీడు ఆడుతుండు అని. హ్మ్. నేనేమనుకున్నానంటే చీఫ్ అనేది రెస్పాన్సిబిలిటీగా తీసుకొని, మనం బ్యాక్ ఉండి వాళ్ళని ఆడిపిద్దాము. హ్మ్. అది కూడా ఒక గేమే కదా అని నేను అనుకున్నా. హ్మ్. సో, అందుకే నేను చాలా ఎక్కువ వాళ్ళకి చెప్పడము, నేను బ్యాక్ ఎండ్ ఉండడం చేసినా అన్నట్టు. హ్మ్. అట్లా ఎంజాయ్ చేద్దాం చీఫ్ పొజిషన్‌ని. హ్మ్. ఇలా కూడా మళ్ళీ నేనే ముందు పోయి ఆడితే అది కూడా ఒక ఇబ్బంది అయితది. అన్ని నువ్వే ఆడుతున్నావు అంటారని హ్మ్. వెనక్కుందాం అనుకున్నా. అది కొంచెం బ్యాక్ ఫైర్ అయింది. బిగ్ బాస్‌ని బయాస్డ్ అన్నారు కదా! అదొక హ్మ్. చాలా పెద్ద మాట. అవును. 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 స్టిల్ ఆ మాట మీద మీరు ఉంటారా? యాహ్! అంటే బయాస్డ్ అన్న మాట మీద ఉంటావా అంటే, నాకు దానికి జరిగిన కాన్సిక్వెన్సెస్ గురించి నేను మాట్లాడతా. నాకు నచ్చనివి ఏంటి అంటే, హ్మ్. ఫస్ట్ క్వెషన్ చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అయినప్పుడు, నామినేషన్ అనేది ఇంకో రకం. నామినేషన్ అంటే హి ఈస్ అన్‌ఫిట్ ఫర్ ద హౌస్. అవును. చీఫ్ ఎట్లా అన్‌ఫిట్ ఫర్ ద హౌస్ అయితాడు? హ్మ్. హ్మ్. నా పాయింట్ ఏందంటే అట్‌లీస్ట్ చీఫ్‌లో ఒక్కడికే లైఫ్ లైన్ ఇస్తా. హ్మ్. ఇంకొకడు నామినేషన్‌లో నిల్చోవాలిరా అంటే, అప్పుడు హౌస్ మేట్స్ అందరూ నాకేస్తే తీసుకుంటా నేను యాక్సెప్టెడ్. హ్మ్. కానీ చీఫే గొప్ప పొజిషన్ అన్న మీరే హ్మ్. చీఫ్ అన్‌ఫిట్ ఫర్ ద హౌస్ అని చీఫ్‌తో ఎట్లా చెప్పిపిస్తారు? హ్మ్. సో, నాకది నచ్చలేదు. రెండోది గేమ్ రూల్స్ కొన్ని కొన్ని సార్లు మనం ఫ్లిప్ అయితున్నప్పుడు బిగ్ బాస్ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు ఇది రాంగ్, ఇది కరెక్ట్ వెళ్తుందని చెప్పే రైట్స్ ఆయనకు ఉన్నప్పుడు నేను ఇంక ఆయననే క్వశ్చన్ చేయాలి. హ్మ్. అది ఫుడ్ గురించి టాస్క్ జరుగుతున్నప్పుడు. సో, అయినా అంత మొత్తుకున్నా కూడా నాకు ఆన్సర్స్ రాకపోగా హ్మ్. ఒకటే పాయింట్ నేను ఫౌల్ గేమ్ ఆడినా అని చెప్తున్నారు. హ్మ్. యాక్చువల్‌గా ఫౌల్ అన్న పదమే లేదు బ్రో దాంట్లో. హ్మ్. సింపుల్‌గా ఏందంటే నువ్వు లైన్ దాటితే హ్మ్. లోపలికి తీసుకెళ్ళి సంచాలక్ ఆడిపియాలి అన్నారు అంతే. హ్మ్. అది ఫౌలా, నాట్ ఫౌలా అనేది సంచాలక్ ముందే డిసైడ్ చేస్తే ఓకే. హ్మ్. హ్మ్. గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో చెప్పకూడదు. హ్మ్. అన్ని సంచాలకులు అట్లే అవుతున్నాయి. హ్మ్. నువ్వు మధ్యలో రూల్ మారుస్తా అంటే పాస్ పెట్టి ఇప్పటి నుంచి ఈ రూల్స్ అప్లికబుల్ అయితాయి. ఆడతాడండి లేకపోతే ఔట్ అని చెప్పిర్రు సంచాలకులందరూ. హ్మ్. మధ్యలో చెప్పకూడదు. సో, దాన్నొక్కడిని పాయింట్‌ఔట్ చేసినప్పుడు నేను బయటకెళ్ళినప్పుడు ఫౌల్ గేమ్ అయినప్పుడు బయటకున్న నా బెలూన్స్ కొడితే కూడా నిఖిల్‌ది కూడా ఫౌల్ గేమే కదా అన్నది నా పాయింట్. హ్మ్. ఇన్ని జరుగుతున్నా వన్ సైడ్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు? మేము ఇంత ఫైట్ చేస్తున్నాం ఫుడ్ గురించి. హ్మ్. సో, ఎందుకు నాకు సపోర్ట్ దొరకట్లేదు అన్నది ఇంకోటి ఫీల్ అయినా. అలాగే అక్కడ ఏంటంటే హౌస్‌లోనే ఇది జరిగినప్పుడు ఇదంతా జరుగుతుంటే ఒక సంచాలకుని పెట్టినప్పుడు ఆయన డిసిషన్‌ని జనాలు చూసి జనాలు యాక్చువల్లీ క్వెషన్ చేస్తారు. చేస్తారు. అయితే ఏం తెలుసా? సోనియా సంచాలక్ కానప్పుడు హ్మ్. ఏ సంచాలక్ డెసిషన్ కూడా యాక్సెప్ట్ చేయలే ఆమె. హ్మ్. ఆమె అస్సలే ఎవ్వరికి ఇనలేదు. హ్మ్. నేను కూడా ఆమెకి ఇనొద్దని ఫిక్స్ అయిపోయినా. హ్మ్. ఇప్పుడు నువ్వు చేసేది నేను చేస్తే నీకు తెలుస్తది ఆ పెయిన్ అన్న ఆ! ఇంటెన్షన్‌లా నువ్వెంత అరిచినా నేను నీ మాట అయినా అని ఫిక్స్ అయిపోయినా. ఆ! బేసికల్లీ ఆ! ఫైట్ అదొకటి నా తప్పదు. స్ట్రాటజీలా అవును. ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే హ్మ్. నువ్వేం చెప్పినా నేను ఎందుకంటే నేను సంచాలకైనప్పుడు నాతో ఫుల్ వాదించినావు. సో, నేను కూడా అయినా ఏమన్నా గాని. నేను ఇనా. హ్మ్. నువ్వు ముందు చెప్పినావు నాకు రూల్ అని నేను ఫైట్ బ్యాక్ చేసిన. హ్మ్. కావాలనే చేసిన నేను. సో, అదంతా చేసిన. సో, సంచాలక్ డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు ఇంక నేను వదిలేసిన. నీ డెసిషన్ ఫైనల్ కదా! హ్మ్. నీతో మాట్లాడి వేస్ట్. ఎందుకంటే నువ్వు ఒకటే పాయింట్ మీద ఉన్నావు. హ్మ్. అందులో నీకు రూల్ అర్థమైతలేదు అన్న హ్మ్. ఇంటెన్షన్‌లో నేనున్నా. ఎందుకంటే రూల్ క్లియర్‌గా రాసుంది. హ్మ్. నీకు అర్థం కాలేదు. అయినా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. నేను మీతో మాట్లాడాను. నేను బిగ్ బాస్‌తో మాట్లాడుకుంటా. ఎందుకంటే నా తిండి. నాతో పాటు ఇంకో 5 మంది డిపెండ్ అయ్యి ఉన్నారు ఫుడ్. హ్మ్. అంతకుముందే నిఖిల్ వాళ్ళని చూసినా కదా నాకు భయమైంది. హ్మ్. ఉత్త జావా ఇస్తే సచ్చినమే ఇంక అందరం వారం అంతా అని నాకు అది భయమైంది. అమ్మా! ఇదెక్కడి బాధరా అనుకోని బిగ్ బాస్ నాకు నచ్చట్లేదు. నాకు ఫుడ్ గురించి కదా అది. అవును. వేరే మనీ టాస్క్ అది ఇది అయితే ఇంకో టాస్క్‌లో మనం ఇద్దాంరా అన్న కసి ఉండేది. హ్మ్. అట్లీస్ట్ నీకు ప్రాపర్ ఫుడ్ ఉంటే ఏమన్నా చేస్తావు కదా! నాకు అది భయమై గట్టి మాట్లాడినా. సో, అన్నీ ఓదానని కోటయింది. ఇదయిన తర్వాత ఎగ్ టాస్క్ స్టార్ట్ అయింది. ఎగ్ టాస్క్‌లో ఫస్ట్ 3 ప్లేసులు వాళ్ళు గెలిచినంక మా టీమ్‌లోకెళ్ళి ఒకరిని తీసేసే ఆప్షన్ వాళ్ళకిచ్చిర్రు. హ్మ్. ఇచ్చినప్పుడు వాళ్ళెంత గలీజ్‌గా ఆడిర్రంటే నాకు ఆల్రెడీ దెబ్బలు తాకినాయని పక్కన కూర్చున్నా. హ్మ్. ఓకే. మణికంఠ ఆల్రెడీ చానా ఫిజికల్‌గా డ్యామేజ్ అయిపోయి ఉన్నప్పుడు, హ్మ్. వాళ్ళు దాన్ని మా దాంట్లో ఉన్న ఒకే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ నబెల్‌ని తీసేసిర్రు. హ్మ్. మళ్ళీ వాళ్ళు రూల్స్, ఎథిక్సు హ్మ్. అంతకుముందు కత్తులు కొట్లాడుకున్నప్పుడు కట్టిరిగితే అది ధర్మమైన యుద్ధమే కాదని మీరు మాట్లాడి, మరి అన్‌ఫిట్ టీమ్‌తో మీరు ఎట్లా ఫైట్ చేస్తారు? ఇంత హ్మ్. నీతులు మాట్లాడిన మీరు. హ్మ్. హ్మ్. నాకు అవి డైజెస్ట్ అవ్వట్లే. నిన్న హ్మ్. మాట్లాడింది నువ్వే, ఇయాల మాట్లాడుతుంది నువ్వే. హ్మ్. హ్మ్. ఇంత నాన్‌సింక్ ఎందుకు మాట్లాడుతున్నారు మరి మీరు? అంటే మీ దగ్గరకొస్తే నీతులు, మేము చేస్తే తప్పులా అని నాకు అవన్నీ నచ్చట్లే. హ్మ్. సో, మీరు ఫేక్ ఉంటున్నారు. నా ఫ్రెండ్స్ అయినా మీరు ఫేక్ ఉంటారని నేను ఫీల్ అయిపోయినా. నాకు అవేవి డైజెస్ట్ అవ్వట్లేదు. హ్మ్. హ్మ్. నబెల్‌ని తీసేసిర్రు. హ్మ్. సరే పోనీ అమ్మ వాళ్ళు ఇట్లా ఆడుతున్నారా గేమ్ అనుకున్న తర్వాత నెక్స్ట్ మేము హైయెస్ట్ అయినాం. హ్మ్.
మేమేమనుకున్నాం మనకు కూడా ఛాన్స్ దొరుకుతుంది, మనం హైయెస్ట్ అయినాం కదా, మనం పృథ్వీని తీసేద్దాం. ఫస్ట్ వాడు చాలా ఘోరంగా వైలెంట్గా ఆడుతున్నాడు, వాడిని తీసేసి అట్లీస్ట్ కొంచెమన్నా సేఫ్గా ఆడుకోవచ్చు గేమ్ అనుకొని మా ప్లాన్. నెక్స్ట్ డే మాకు ఆఫర్ ఇవ్వలేదు, నేను మళ్ళా ఫీల్ అయినా. 3 నా దిక్కే జరిగినాయి. ఒక చీఫ్ అంటే నాకైనా ఎవరికైనా చీఫ్ అన్న పదానికి వాళ్ళు చెప్పిన అర్థానికి నాకు అది నచ్చలేదు, మీరే ఎట్లా నామినేట్ చేసుకున్నారు. సో రెండోది ఈ బెలూన్స్ దగ్గర నేను ఫీల్ అయినా, ఆ రూల్ అయినా నాకు చెప్తే బాగుండు అని. మూడోది ఇది. సో 3 నా మీద పడ్డాయి, 3 నాకు అగెనెస్ట్ అయినాయి. దానివల్ల నేను ఆ మాట అనాల్సి వచ్చింది, నా సైడ్ పోతలేదు అని. సో ఆ బయాస్ అనే కంటే ముందు కూడా మేము అందరం బిగ్ బాస్ చాలా అన్ఫేర్ అవుతుంది, మనకు అగెనెస్ట్ గా పోతుంది అని మేము అందరం మాట్లాడుకున్నాం. సో ఆ కాంటెక్స్ట్ లో ఈ బయాస్డ్ అనే పదం, నాకు అసలు బయాస్డ్ అనే పదం ముందు నుంచి వాడకపోయాడు. నేను ఈ గేమ్ లో ప్రతి ఒక్కడు నువ్వు బయాస్డ్ ఉన్నావు, నువ్వు బయాస్డ్ ఉన్నావు, నువ్వు బయాస్డ్ ఉన్నావు, ఈ పదం ఆడనే ఎక్కువ నేను కరెక్ట్గా చెప్పాలంటే. సో ఆ పదం ఆటోమేటిక్ వచ్చేసింది నాకు. ఎగ్జాక్ట్లీ అట్లా నాకు అది వచ్చేసింది ఆటోమేటిక్ గా. అట్లా నేను ఇంకా బయాస్డ్ అనిపిస్తుంది నాకు, నీ డెసిషన్స్ అన్ని ఒక సైడ్ అయిపోతున్నాయి అనేది నా పెయిన్ ఉండే. సో అది రాంగ్ గా పోర్ట్రే అయింది. ఇప్పుడు మీరు అన్న మాటల వల్ల మీరు బయటకు వచ్చానని అనుకుంటున్నారా, లేకపోతే జనాలు వేసిన ఓట్ల వల్ల బయటకు వచ్చానని అనుకున్నారా? నిజంగా హానెస్ట్ గా అది మాత్రం నాకు రీజన్ తెలుస్తలేదు బ్రో. ఎందుకంటే ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే, జనాలు మేబీ ఈ 2-3 days నేను సరిగా ఆడకపోవడం వల్ల నన్ను పంపించారేమో అని ఒకసారి అనిపిస్తుంది. కానీ అదే జనాలు ఫస్ట్ 2 వారాలు నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు డెఫినెట్ గా వీనికి ఇంకో ఛాన్స్ ఇద్దాం రా, ఎందుకంటే ప్రతి వారం కాన్ఫిడెంట్ గా ఆడలేం బ్రో, ఏదో ఒక వారం వీక్ అవుతాం ఎవరమైనా కూడా. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తారు కదా మనం మంచిగా ఆడితే, మరి అంత మంచిగా ఉన్నప్పుడు ఎందుకు పోయిందని ఇంకోసారి అనిపిస్తుంది. సో వాట్ ఎవర్, ఒకవేళ అన్ఫేర్ అయితే డెఫినెట్ గా మళ్ళీ పిలుస్తారు, ఫెయిర్ అయితే ఇంకా దట్స్ ఇట్, అయిపోయింది. నాకు ఒక మంచి జర్నీ అయితే దొరికింది బిగ్ బాస్ నుంచి, ఐఎమ్ హ్యాపీ అని ఇంకా వదిలేసిన దాన్ని.